రక్షణ ఎలాంటిదంటే మనం రక్షిస్తా ఉంటే పిడుగు ఎంత బలమైంది, పిడుగు కూడా తాకలేదు పిడుగు కూడా దేవుడు కాపాడదలుచుకుంటే. మరి ఆయన దేవుడిని నమ్ముకున్నాడో లేదో తెలియదులే, కానీ ఒక వీడియో వచ్చింది, సీసీ కెమెరాలో బంధించబడింది. ఆ వీడియోలో ఆ చెట్టు పై నడిచేస్తా ఉంటే పక్కన చెట్టు మీద పడింది, ఇది పడిపోయాడు, మళ్ళీ లేచి నడిచేస్తున్నాడు, మళ్ళీ ఈ పక్క పడింది, మళ్ళీ లేచి నడిచేస్తున్నాడు. ఏ పిడుగు పడితే చస్తాడు. ఎంత దూరంలో పడితేనే పిడుగు చాలా ప్రమాదం. పిడుగులు బారి నుంచి కూడా కాపాడగలిగిన దేవుడు రక్షణ, మన రక్షణ అన్న శక్తి అది. ఆయన మహిమను మన చుట్టూ వేసి ఉంచితే పిడుగు కూడా ఆ మహిమను ఛేదించుకొని మనలను తాకలేదు. ఆయన రక్షణ అటువంటిది. ఇది భౌతిక